పత్రిసరికి నా ఆత్మవందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడంకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్కి నా యొక్క ఆత్మవందనాలు. ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ మెట్లో నేను ఇందాక మెడిటేషన్ చేస్తున్నప్పుడు చాలా బాగుంది. అసలు కూర్చుంటే అసలు డీప్గా వెళ్ళిపోయాను. మంచి ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. నా పేరు రేవంత్ మ్యామ్. నేను 2005లో మెడిటేషన్కి వచ్చాను. నాకు అప్పుడు 5 ఏళ్ళు. అప్పటి నుంచి మంచిగా పత్రిసలతో ప్రతి ఒక్క క్లాస్కి అటెండ్ అవ్వడం, ర్యాలీకి వెళ్ళడము, ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేశాను. క్లాసెస్కి రావడము, ప్రతి ఒక్కటి చేశాను. అట్లా పత్రిసలతో బాగా క్లోజ్ అనమాట. ప్రతి ఒక్క క్లాస్ అప్పుడు సార్ దగ్గర ఉండడము, ఎక్కువగా ఎదురుగా కూర్చోవడము, కూర్చుంటే గంటలు గంటలు కూర్చునే వాళ్ళం మెడిటేషన్కి కూడా. అట్లా ఎప్పుడు ఫుల్ డీప్గానే కూర్చునేవాడిని. మంచిగా సార్తో సరే ఏదైనా ఉన్నా కూడా సార్తో ఓపెన్గా అట్లా మాట్లాడేసుకునేవాళ్ళం అనమాట. ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడేవాడిని. అట్లా నేను 10th క్లాస్కి వచ్చేసరికి పత్రి సార్ని హాలిడేస్కి వచ్చినప్పుడు కలవడం అయిందనమాట. అయితే అప్పుడు అన్నారు, మనము మంచిగా ఫుట్బాల్ ఆడదాము, మంచిగా తయారవు అన్నారు. అయితే నాకు అప్పుడు అదేంటనేది నాకు అర్థం అవ్వలేదు. అప్పటి నుంచి నా కర్మ ప్రక్షాళన అనేది నాకు మొదలైందనమాట. ఆయన అట్లా అన్న తర్వాత 1 month నుంచి నా కర్మ ప్రక్షాళన స్టార్ట్ అయింది. అప్పుడు 10th స్టార్టింగ్ అనమాట. సో ఒక 2 months స్కూల్కి అసలు వెళ్ళకపోయినా కూడా ప్రిన్సిపల్ ఎట్లా అంటే, ఈ ఇయర్ వద్దు, ఇక నెక్స్ట్ ఇయరే మనము జాయిన్ చేద్దాము, నెక్స్ట్ అకాడమీలో రాపిద్దామంటే లేదు అని చెప్పి, పాస్ అయితే అయ్యాను, లేకపోతే అప్పుడు చూద్దాం అన్నట్టు నేను జాయిన్ అయిపోయాను. పాస్ కూడా అయిపోయాను. మంచి గ్రేడ్స్తో పాస్ అయ్యాను. తర్వాత మళ్ళీ డిగ్రీకి వచ్చినప్పుడు ఈ కర్మలు అనేవి బాగా పెరిగిపోయినాయి అనమాట. ఇమీడియట్ అది అప్పుడు ఒక 3 months అట్లా కర్మ ప్రక్షాళన అయింది. తర్వాత అసలు మెయిన్ ప్రాసెస్ అంతా డిగ్రీ నుంచి స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు దానికి ముందు కూడా ఇట్లా క్లాసెస్కి ఇంటికి తిరుగుతున్నాం. కాస్మిక్ వ్యాలీకి వెళ్ళామన్నమాట. కొంతమంది మాస్టర్స్తో అట్లా వెళ్ళాము. వెళ్తే అక్కడ చెప్పారనమాట, ఇట్లా మెడిటేషన్కి కూర్చుంటే వచ్చింది ఒక పెద్ద కర్మ ఉంది, అది నువ్వు తీర్చుకున్న తర్వాత నీకు అంత నార్మల్ అయిపోతుంది అని. జనరల్గా నాకు ఏదైనా ముందుగా తెలుస్తూ ఉంటుంది. నేను అంటే అన్నీ తెలుస్తాయని కాదు, కొంచెం అట్లా హింట్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట మెడిటేషన్లో. అట్లాగే అడిగితే ఒక కర్మ ఉంది, అయిన తర్వాత నేను మొత్తం అంతా కర్మ ప్రక్షాళన కంప్లీట్ అయిపోతుంది అన్నారు. అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ మొత్తం కాలేజ్కి వెళ్ళాను. నెక్స్ట్ 2 years, ఒక 1 year కరోనాలో వెళ్ళిపోయిన, ఒక 1 year ఈ కర్మ ప్రక్షాళనతో కాలేజ్కి అసలు వెళ్ళాను. అంటే కర్మ ప్రక్షాళన అంటే అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా స్టార్ట్ ఎట్లా అయిందంటే, మోకాళ్ళు ఇంతలాగా వాచిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ 10th క్లాస్లో ఏమో మోకాళ్ళు ఎక్కువగా వాచినాయి అన్నమాట. అది ఇంటర్లో కూడా ఉన్నాయి కానీ అంత పెద్దగా లేదన్నమాట. డిగ్రీకి వచ్చేసరికి కాళ్ళ వాపులు తగ్గిపోయినాయి. కానీ నా కాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు ఒక చిన్న నొప్పిలాగా
హిప్ దగ్గర జాయింట్లో స్టార్ట్ అయింది. అది మెట్రోలో వస్తున్నప్పుడు హెవీగా బ్యాగ్ వేసుకున్నాను. ప్రతి స్టేషన్లో ఆగినప్పుడు అట్లా జరుపు వచ్చినప్పుడు లైట్గా అట్లా చిన్నగా పెయిన్ స్టార్ట్ అయింది. ఆ పెయిన్ స్టార్ట్ అయ్యి కాళ్ళు ఇంత జారిపోయింది అనమాట, కిందకి జారి మీకు ట్విస్ట్ అయిపోయింది. అట్లా ట్విస్ట్ అయిపోయింది. ఒక 1 year ఏమో అట్లా కిందకి వెళ్ళడమే అయిందన్నమాట. అయితే కాలేజ్కి హెచ్ఓడి ఎవరితో మాట్లాడితే వాళ్ళు పర్లేదు నువ్వు ఇంట్లో ఉండి చదువుకో అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. జస్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళి రాయడం వచ్చేయడం అట్లానే చేశాను. అంటే ఆ టైంలో మీకు ఎలా ఉన్నది? అంత కాలు జాతూరు ఎగ్జామ్ రాసొచ్చారు, మరి ర్యాలీలకు అలా కూడా వెళ్ళారా? అలా ఉన్న టైంలో ర్యాలీకి వెళ్ళేవాడిని. అప్పుడు అట్లా ఉన్నా కూడా ర్యాలీకి వెళ్ళేవాడిని. వెళ్ళి ఏమైంది స్టార్టింగ్లో అందరితో నుంచునేవాడిని. అలా అందరు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎంకల్ కార్లో పోగలిగేవాడిని అనమాట. అట్లా ర్యాలీలో ఉన్నాయి అన్నప్పుడు ర్యాలీకి వెళ్ళేవాడిని, క్లాసెస్కి వెళ్ళేవాడిని, ఏది మానలేదు. అట్లా ఎక్కువగా మెడిటేషనే చేసుకుంటా, మెడిటేషన్లోనే క్యూర్ చేసుకుంటా. అప్పుడు ఎట్లా ఉండేదంటే పెయిన్ చాలా హెవీగా ఉండేది అనమాట. జస్ట్ ఇలా టచ్ అయితేనే 1 గంట సేపు వెయిట్ చేసేంత పెయిన్ ఉండేది. మెడిటేషన్కి కూర్చుంటే అరగంటకే ఇట్లా లేచి పడినట్టు వచ్చేదన్నమాట. అది 1 అరగంట కూర్చుంటే 1 గంట సేపు ఏడవడం అన్నట్టు అట్లా ఉండేది. అయితే అంత టైంలో అలా కంటిన్యూ చేస్తారా మెడిటేషన్? కంటిన్యూ చేస్తాను, ఎప్పుడు మానలేదు. ఎప్పుడు నైట్ అయితే అసలు పడుకోవడమే లేదు, అసలు పడుకున్నది లేదు. ఓన్లీ మెడిటేషన్కి కూర్చునే ఉండడం, పడుకొని ఇచ్చేది కాదు పెయిన్. సో అది మెడిటేషన్కి కూర్చోవడం అలవాటు చేసుకుని అట్లా మెడిటేషన్లోనే కూర్చోవడం, ఎంత పెయిన్ వచ్చినా ఏమైనా కానీ అట్లా కూర్చునే ఉండేవాడు. నైట్ అవర్స్ అంతా ఎలా గడిచావో చెప్పారా? అది 9 hours ఇనిషియల్గా స్టార్ట్ అయింది. ఇనిషియల్గా 9 hours చేయలేదు. అది మెల్లమెల్లగా నాకు జనరల్గా ఇంతకుముందు పౌర్ణమి టైమ్స్ అందరం నైట్ అంతా కూర్చుంటాం కదా, అది కూర్చుంటానికి నాకు అయ్యేది కాదు. ఒక 1 hour కూర్చుంటే ఇక నిద్రపోయేవాడిని అనమాట. అయితే అప్పుడు అనుకున్నా మనం కూడా ఇట్లా నైట్ అంతా కూర్చోవాలి అని. ఎలాగో పెయిన్ పడుకోనియట్లేదు కదా, సో మనం కూర్చోవడం అలవాటు చేసుకుందాం అని చెప్పి అట్లా మెల్లమెల్లగా అవర్స్ పెంచుకుంటా కూర్చోవడం అలవాటు చేసుకున్నాం. అట్లా నైట్ అంతా మెడిటేషన్ చేసినప్పుడు ఏమైందంటే ఈ కాళ్ళు కిందకి వెళ్ళినంత మొత్తం డిఫరెన్స్ మొత్తం ఎక్కువగా వచ్చేసింది. ఓన్లీ ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిక్కి చూపించాలి అది అంటారు, ఇక చుట్టాలు అందరూ చూసి. అయితే అప్పుడు దాకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడాము. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సార్ ఓకే అన్నారు అని ఆయుర్వేదిక్ మెడిసిన్సే వాడాము. అయితే ఆర్థోపెడిక్కి వెళ్ళాల్సిందే, అది ఏంటిదనేది మీరు తెలియకుండా ఏదేదో వాడితే ఎట్లా అన్నట్టు ఫ్యామిలీ ప్రెషర్తో తెలిసిన డాక్టరే ఫ్యామిలీ డాక్టర్కి చూపించారు. అప్పుడు దాకా ప్రతి పౌర్ణమికి కడతాలకి వెళ్ళి ఒక 10 days ఉండిపోయేవాడిని అక్కడ. కొన్ని నా నైట్ పిరమిడ్లో మెడిటేషన్ చేయడము అట్లా చేశాము. అట్లా మళ్ళీ కాస్మిక్ వ్యాలీ కూడా వెళ్ళాము. అట్లా ప్రతి ఇది మన ఓంకారేశ్వరి పిరమిడ్స్కి ఇట్లా ప్రతి ఒక్క పిరమిడ్కి ఇట్లా తిరుగుతూ ఉన్నాం అన్నమాట ఈ కరోనా ఇది అవుతున్నప్పుడు. అయితే డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ప్లాస్టిక్ బోన్స్ చేయాల్సిందే, నువ్వు నడవాలంటే నార్మల్గా ప్లాస్టిక్ బోన్స్ చేయాలంటే. నేను మెడిటేషన్లో ఇంత సెట్ చేసుకుంటున్నాం, మనం ఎందుకు ఇది చేయాలి, వీళ్ళకి మళ్ళీ అది ఎట్లా అంటే ఇప్పుడు సక్సెస్ అయిందంటే మళ్ళీ 15 yearsకి మళ్ళీ చేయించుకోవాలి, అది మొత్తం ప్లాస్టిక్ చేసేస్తామన్నారు. నేను యాక్సెప్ట్ చేయలేదు. మెడిటేషన్లో మనకి ఇంత
ఫస్ట్కి ఉన్నదానికి అప్పటికి చాలా తేడా ఉంది నాకు. అంత తేడా ఉన్నప్పుడు నేను ఎందుకు చేయించుకోవాలి అని చెప్పి నేను డాక్టర్స్ అసలు నమ్మలేదు. చాలా డాక్టర్స్ తిరిగాము. ఒక స్టేజ్కి ఎలా వచ్చిందంటే ఇక మన కర్మ అయిన తర్వాతే ఈ ఏదైనా కానీ డాక్టర్స్ అసలు ఏం చేయలేరు అనే డెసిషన్కి కూడా వచ్చేసాను. అట్లా అంటే స్టార్టింగ్లో మీ సీవియర్ పెయిన్ ఏంటి సార్? అసలు ఏం జరిగింది ఈ రెండు కాలంలో? అసలు ఏం జరిగింది? యాక్చువల్గా కాలు జారిపోయింది కదా. జారిపోయినప్పుడు వాక్ అసలు అయ్యేది కాదు. ఏది అయినా కానీ ఒకరు హెల్ప్ తీసుకోవాల్సి వచ్చేది. నా పనులు నేను చేసుకోవడానికి కూడా హెల్ప్ తీసుకోవాల్సి వచ్చేది. అట్లా ఫుల్లీ డిపెండెన్సీ. ఇట్లా చిన్న పెయిన్ కూడా బాగా అన్నమాట. బోన్స్ మొత్తం వీక్ అయిపోయింది. బోన్స్ ఫుల్ వీక్ అయిపోయింది. అది ఒక్కొక్క కర్మ తెలిసి తీరుతుండగా సెట్ అయింది అనమాట. నేను జనరల్గా కర్మలు చూసుకోవద్దు అనుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ చేసేసాం దాన్ని, మళ్ళీ మనం ఏమి ఇప్పుడు మార్చడానికి ఏమి ఉండదు కదా. సో అలా పెయిన్ ఏది ఉన్నా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నాను. కాబట్టి కొన్ని చాలా అంటే ఇది తెలిస్తేనే అనే కొన్ని ఉన్నాయి, కొన్ని ఇన్సిడెంట్స్. అదేంటంటే ఒక లైఫ్లో మదర్ని కేర్ తీసుకోలేదు. తను ఫుల్ బెడ్ రిడన్ అయినా కూడా నేను డబ్బులు అని చెప్పి తిరుగుతూ ఉన్నాను. ఆఖరి టైంలో కూడా నేను పక్కన లేను. అదొక పెయిన్. ఇంకోటి ఏమో నేను ఎంతోమంది స్టిక్స్ వాడమని సపోర్ట్ కోసం చెప్పారు. చెప్తే నేను అసలు స్టిక్ ఏమో నేను నార్మల్గా నడిచేస్తాను, నాకు ఏమీ అక్కర్లేదు. అంటే నాకు అది ఎట్లా అంటే ఒక బియర్డ్ లాగా అనిపించింది అనమాట. నేను స్టిక్ పట్టుకుని నడవడమే ఎందుకు అన్నట్టు, నేను నార్మల్గానే నడుస్తాను అన్నట్టు చేశాను. అయితే కర్మ దానికి సంబంధించిన కర్మ ఏముందంటే ఒక పిల్లోడు వైఫ్. అయితే పిల్లోడు ఇట్లానే నడవడానికి ఇబ్బంది అయ్యి స్టిక్ వాడటము అట్లాంటివి చేసేవాడు అనమాట. అయితే అతను నా కొడుకే కాదు, అసలు ఇట్లా ఉండేవాడు నా కొడుకే కాదు అన్నట్టు యాక్సెప్ట్ చేయలేదు ఆ లైఫ్లో. ప్లస్ వైఫ్ పిల్లోడికి సపోర్ట్ చేస్తుందని ఇద్దరిని ఫుల్ టార్చర్ చేయడము అట్లా చేశాను. ఆ లారీ బ్రేక్తో చనిపోయాడు. అంటే ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఇట్లా పోస్తే వెనక్కి వెళ్ళి గోడకు వెళ్ళి చనిపోయినట్టు చూపించారు. అట్లా అది చూసిన తర్వాత నేను స్టిక్ తీసుకున్నాను, స్టిక్ వాడాను. రిజల్ట్స్ వచ్చినాయి, యాక్సెప్ట్ చేశాను. అంటే ఇంతకుముందు వాడలేదు కదా, సో ఎవరికి తెలియలేదు అనమాట ఎంత సివియర్గా నేను ఫీల్ అవుతున్నాను అనేది. ఎప్పుడైతే స్టిక్ వాడడం మొదలెట్టానో అంతకన్నా ఇంకా డిటీరియేట్ అయిపోయాను అనుకుని ఇన్సల్ట్స్ వచ్చినాయి అనమాట. ఇది సరిగ్గా చూసుకోవట్లేదేమో, నువ్వు సరిగ్గా తినట్లేదు, నువ్వు ఇది ఏం చేయట్లేదు అన్నట్టు ఇన్సల్ట్స్ వచ్చినాయి. అవన్నీ యాక్సెప్ట్ చేశాను. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు మ్యామ్ ఈ విషయంలో మాత్రం. ఎట్లా అంటే మన పత్రి సార్ చెప్పినట్టే వాళ్ళు కర్మ అనే దాన్ని బాగా యాక్సెప్ట్ చేశారు. దాన్ని నా కన్వీనియంట్, నాకు ఏదైతే లోపల నుంచి కొన్ని వస్తూ ఉండేదో దానికి తగ్గట్టు వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడము. ఓకే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావు కదా, ఓకే ఇది తెలుసుకున్నావు కదా అని ప్రతి చోట తిప్పడానికి కూడా వాళ్ళు ఎప్పుడూ వెనకాడలేదు. ఇట్లా ఉన్నావు అని కూడా పెద్దగా నన్ను డిస్క్రైబ్ చేసింది ఏం లేదు. కాకపోతే రైవల్రీ అనేది ఉండేది. ఎందుకంటే డాడీకి నాకు కూడా సంబంధించిన కర్మలు ఉండేవి. సో ఆ రైవల్రీ ఒకటి నడిచేది. ఆ కర్మ తెలుసుకున్న తర్వాత మళ్ళీ అసలు ఆ రైవల్రీ అనేది లేదన్నమాట. అది యాక్చువల్గా డాడీకి
డాడీ ఇప్పుడు ఫస్ట్ లైఫ్, డాడీకి తెలిసి నాది ఇది సెకండ్ లైఫ్, ఆయన లైఫ్లోనే నాది ఇప్పుడు సెకండ్ లైఫ్ అనమాట. అప్పుడు బిజినెస్ సిటీలో రైవల్రీ ఉండేది. ఆ రైవల్రీలో ఏంటంటే ఫుల్ శత్రుత్వం టైప్లోకి వెళ్ళిపోయింది. ఆ ఇదిలో ఉండేది అనమాట రైవల్రీ. అది తెలుసుకున్న తర్వాత ఏది దేని మూలన హర్ట్ అయ్యారు అనేది తెలుస్తుంది కదా, అది తెలుసుకుని సారీ చెప్పుకున్న తర్వాత ఆ రైవల్రీ అనేది తగ్గుతుంది అనమాట. అట్లా పేరెంట్స్ కూడా సపోర్ట్గానే ఉన్నారు. మెడిటేషన్లోనే యాక్చువల్గా మెడిటేషన్లో క్వశ్చన్ వేసుకొని కూర్చున్నామా, ఏం కర్మలు ఉన్నాయి నాకు అని చెప్పి. అంటే అప్పటికి 3 years అయిపోయింది. 3 years అయిపోయింది కదా, ఇంకా ఈ జనరల్గా నేను పెద్ద కర్మ అంటే ఏముంది, ఒక 6 months 1 year ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం అన్నట్టు అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాలు సాగుతుంటే ఎందుకు సాగుతుంది అనేది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు సరే అంటే ఈ మిడిల్లో కర్మలు వెళ్ళినాయి, అది క్లియర్గా తెలిసింది నాకు. ఎట్లా అంటే సోల్ ఇట్లా లేచిపడినట్టు కూడా తెలిసేది అనమాట. ఇప్పుడు ఇట్లా మెడిటేషన్ కూర్చుంటే ఇట్లా జరుపు వచ్చినప్పుడు ఇలా సోల్ ఇట్లా లేచినట్టు కూడా తెలిసేది. సో అట్లా వెళ్ళిపోయే సోల్స్ వెళ్ళిపోయినాయి. కానీ కొన్ని తెలుసుకోవాలి అని ఉంటాయి కదా, అది వెళ్ళినప్పుడల్లా ఒక చేంజ్ ఉండేది అనమాట. ఇప్పుడు కాలంలో కొంచెం డిఫరెన్స్ రావడము, అది ట్విస్ట్ అవ్వడము, అలాంటివన్నీ అయ్యాయి అనమాట. సో కర్మలు తీరుతున్నాయి అనేది అది మనకు సింపుల్. మన కాలంలో ఏదైనా చేంజ్ వస్తుంది అంటే అది మన కర్మ తీరినట్టే అనేది కన్ఫర్మ్. అట్లా ఎప్పుడైతే చేంజ్ ఏమీ లేదు అనుకుంటానో అప్పుడు కూర్చుని ఇంకేదైనా కర్మ ఉందా అని చెప్పి చూసుకున్నా. యానిమల్స్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అని కూడా చూసుకున్నాను. యానిమల్స్ని చూసుకుంటే ఏదేది అనేది తెలియదు, కానీ ఒక జంతు సామ్రాజ్యం మొత్తం ఇట్లా ఉన్నట్టు కూడా కనిపించింది. అయితే ఒకసారి అయితే ఏకంగా పాము ఇట్లా డోర్ దగ్గర ఇట్లా నుంచున్నట్టుగా కూడా కనిపించింది అనమాట. అట్లా దానికి సంబంధించినవి ఇంకా ఎట్లా అంటే ఒకటేమో చిన్నప్పుడు మాస్టర్స్ జనరల్గా మెడిటేషన్ కోచింగ్ కొత్తగా మాస్టర్స్ దగ్గర కూర్చున్నాను. మెడిటేషన్కి కూర్చున్నప్పుడు ఒకసారి హాస్టల్ ట్రావెల్ చేశాను. హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు ఏమైందంటే ఒక 3 బావుల నుంచి ఒకటి అంటే కొండల మీద నుంచి బావుల్లాగా చూపించారు. ఒకటేమో ఎంటీ, ఒకటేమో వాటర్ ఉంది, ఒకటేమో వాల్కెనో ఉంది. నువ్వేం చూస్ చేసుకుంటావు అంటే నేను వాల్కెనో చూస్ చేసుకున్నాను. దాని వెనకాల కారణాలు కూడా ఉన్నాయి. వాల్కెనో అంటే బాధలు, వాటర్ అంటే ఏమో ఆనందం. అదే ఎంపీలు అంటే ఏమీ ఉండదు, ఆనందాలు లేవు, బాధలు లేవు, ఏం లేదు, నార్మల్ అనమాట. అయితే నేను అక్కడ వాల్కెనో చూస్ చేసుకోవడం వలన కర్మలు అనేవి నాకు ముందుగా తెలియడము ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆ హాస్టల్ జర్నీలో ఆ కర్మలు తెలుసుకుని ఒక విలేజ్కి వెళ్ళి క్లాస్ చెప్పినట్టు కూడా వచ్చింది. అక్కడ బాగా యానిమల్స్ నీటిని బాగా హింసిస్తారు అని తెలిసి అక్కడికి వెళ్ళి క్లాస్ చెప్పినట్టు అట్లా చిన్నప్పుడు ఎప్పుడో హాస్టల్గా చెప్పుకున్నది కూడా వచ్చింది. అది ఇంకో 3rd year మాస్టర్తో కూర్చోబెట్టుకొని అసలు ఇంకా నాకు ఏమి తోచినప్పుడు ఇలా 3rd year మాస్టర్ ప్రేమనాథ్ సార్తో కూడా కూర్చున్నాను కొన్నిసార్లు. అట్లా ఒక 3rd year మాస్టర్ని కూర్చోబెడితే ఇది అప్పుడు అనుకున్నావు కదా, అందుకు నీకు ఈ కర్మలు అనేవి ఇంత సాగుతున్నాయి అన్నారు. అవునా అని చెప్పి సరే, అది చిన్నప్పుడు జనరల్గా హాస్టల్ ట్రావెల్ కదా, హాస్టల్ ట్రావెల్లో చూస్ చేసుకున్నాను. నాకు రియల్ లైఫ్ అనేది నాకు తెలియదు, అయినా ఇప్పుడు దాకా అనుభవించాను కదా, అది చాలు నాకు ఇక వాల్కెనో నుంచి తీసి వాటర్లోకి వేసేయండి అన్న తర్వాత చేంజెస్ అనేవి చాలా ర్యాపిడ్గా నాకు అనిపించింది. కాకపోతే అనుకున్న తర్వాత కూర్చున్నప్పుడు ఏం తెలిసిందంటే కొన్ని 7 తరాల కర్మలన్నింటినీ నా బాడీ ద్వారా నేను రిలీజ్ చేశాను అనేది ఒక మెసేజ్ అన్నమాట. అట్లా ఆ కర్మల్లో ఆ మెసేజ్ అట్లా తీసుకున్నాను. దాని తర్వాత
ప్రతిదీ చేంజెస్ అవ్వకుండా వచ్చింది. ఎందుకు డిలే అవుతుంది అన్న దానికేమో ఏమన్నారంటే, ఇన్ని సంవత్సరాలు వాల్కెనోలో ఉన్నావు, నీకు డ్యామేజ్ ఎక్కువగా అయిపోయింది కదా. హాస్టల్గా డ్యామేజ్ ఎట్లా అయిపోయిందంటే పొయ్యికలు కనిపించే అంత డ్యామేజ్ అయిపోయింది. మీ బాడీ అంతా ఎలా అయిపోయింది ఫస్ట్ స్టార్టింగ్? చాలా ఫస్ట్లో అసలు నా బాడీ అసలు ఈ ఇంతకి సగం బాడీ ఉండేది నాది. ఇప్పుడు ఉన్న స్కెలిటన్ లాగా క్లియర్గా ఉండేవాడు. ఎట్లా ఉండేవాడంటే మామూలు ఓన్లీ చర్మమే ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఇట్లా స్కెలిటన్ మీద స్కిన్ ఉన్నట్టు అట్లా ఉండేది. ఇంకా బాగా పీకిపోయి అలా ఉండేవాడు. ఎందుకు ఇంత బాగా చూస్తున్నా కానీ ఇట్లా ఎందుకున్నాడు అంటే వాడు చూజ్ చేసుకున్నది అన్నీ ఉండదు కదా, దానిలో ఉండి బాడీ అంతా దీనికి కాలిపోయినట్టుగా అట్లా ఉండేదన్నమాట. తర్వాత ఎప్పుడైతే వాటర్లో వేసారో, వాటర్లో వేసిన తర్వాత నిదానంగా అది క్యూర్ అవ్వకుండా ఇట్లా వచ్చింది. అసలు అంతకుముందైతే చూడడానికి కూడా అసలు ఫేస్ ఎలా ఉంటుందంటే అది అసలు. అంటే మేడం మరి ఇన్ని కళలని అనుభవిస్తున్నప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు వాటిని? అది నేను ఏమనేదంటే తల్లిగా కదా వాడి బాధ చూడలేక హీట్ చేయించుకోమలేదు. బ్రహ్మ సార్ బాగా క్లోజ్ అనమాట. అయితే సార్తో కూర్చుని హీట్ చేయించుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు ఈ జన్మ కర్మలో అని మనకు తెలుసు, అది హీట్ చేయించుకుంటే నేను దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నట్టు కదా, నా కర్మలు నేను అనుభవిస్తాను, నేను ఎవరితో హీట్ చేయించుకోవాలి అని చెప్పి కాకపోతే మనకేమనిపించదంటే పక్కన చూసేవాళ్ళు మనకి తెలుసు కదా, ఇది ఈ విద్య తెలుసు కదా, తెలిసినప్పుడు చేయించుకుంటే తప్పే ఉందంటే లేదు, అది లేదు, దాన్ని పోస్ట్ పోన్ చేసినట్టు అవుతుంది, వద్దు నాకు నేనే గురించి నేనే తీర్చుకుంటాను అని. సరే మేడం, తనని అలా చూసినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు దాన్ని? అంటే మనకు తెలుసు కదా, కర్మ అనేది తెలుసు. తెలిసిన తర్వాత దాన్ని బాగా ఏమి మేము కాకపోతే తన బాధ చూసినప్పుడు న్యాచురల్గా అయితేనేమో బాధపడేవాడు. వాళ్ళ బాధ చూడలేక మనకి బాధ వచ్చేది, కానీ అది మనం యాక్సెప్ట్ చేసాం. అంతా యాక్సెప్ట్ చేసి వాడి కర్మలు తీర్చుకుంటున్నాడు. అందరూ ఏమన్నా సరే అంటే చుట్టాలు అందరూ అంటారు కదా, మీరు పిల్లాడు చేతికి వచ్చిన పిల్లాడిని మీరు కావాలని ధ్యానం ధ్యానం అని చెప్పేసి ఇట్లా ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ ఏమవుతుంది, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ధ్యానంలోనే తగ్గుతుంది అంటారు. వాడు కూడా అదే అనేవాడు, మెడిసిన్స్ వేసుకుంటున్నాను కానీ నాకు మెడిసిన్ పనిచేయట్లేదు, నేను ధ్యానంలోనే ఇది క్యూర్ అవుతుంది. ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక 20,000 మెడిసిన్స్ తీసుకురావడం, 3 days వేసుకునేవాడు, మెడిసిన్ పనిచేయట్లేదంటే పక్కన పడేయడం. నేను వచ్చేది కోపం వచ్చేది, ఎందుకు నాకు మెడిసిన్ కావాలని చెప్పేసి నువ్వు మెడిసిన్ సరిగ్గా వేసుకోవట్లేదు, మెడిసిన్ వేసుకోవట్లేదు నువ్వు, అందుకని చెప్పేసి తీసుకురావడం, డబ్బులు ఖర్చు పెట్టేసేసి ఈ మెడిసిన్ తీసుకెళ్ళి మళ్ళీ పక్కన పడేయడం. అంటే లేదమ్మా, నేను చెప్తున్నాను కదా నాకు మెడిటేషన్లోనే క్యూర్ అవుతుంది, కాకపోతే ఏంటంటే ప్రాపంచికంగా వేసుకోవాలి, అది ఉట్టిగా ఫిజికల్గా వేసుకోవడమే కానీ మనం ఏమి దానివల్ల నాకేం ఉపయోగం లేదు అనేవాడు. అందరూ ఏమనేవాళ్ళు చుట్టాలందరూ మీకు కావాలనే ధ్యానం అని పిల్లల్ని పాడు చేస్తున్నారని. అరే అందరూ ఇట్లా అంటున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, నా కర్మలు నేను తీర్చుకుంటున్నాను, మన సంగతి మనకు తెలుసు కదా, మనం ఎందుకు వాళ్ళ మాటలకి చెయ్యాలి. వాళ్ళు ఏమన్నా అనుకోని నేనేం చేయను, నాకు మాత్రం ఆపరేషన్ చేయించుకోను అంటే ఆపరేషన్ చేయించుకోవాలి నేను 3 daysలో నడిపించేస్తారంటారు. మీరే కావాలని పిల్లల్ని ఇట్లా చేస్తున్నారు, లేదు వాళ్ళని ఏమన్నా నేను మాత్రం యాక్సెప్ట్ చేయను. యాక్చువల్గా డాక్టర్స్ ఏమన్నారంటే, ఇది పెరిగి పెరిగి నువ్వు ఇక వీల్ చైర్ రీడర్ ఉండవు కానీ నువ్వు నడవడం నీ వల్ల కాదు. డాక్టర్స్ చెప్పింది అయితే నేను నడుస్తానని నా కాన్ఫిడెన్స్, కర్మ అని నాకు తెలుసు. అది క్లియర్ అయిన తర్వాత నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను, ఇంతకన్నా బెటర్ ఉంటాను అనేది నాకు తెలుసు. ఎందుకంటే కర్మలు తీరిన తర్వాత ఎట్లా ఉంటారు అనేది చిన్నప్పటి నుంచి ఇనుకుంటూ వచ్చాము సార్. పత్రి సార్ చెప్పింది ప్రతి ఒక్క క్లాస్ మిస్ అవ్వలేదు, ప్రతి ఒక్కటి ఇనుకుంటూ వచ్చాము. ఇనుకుంటూ వచ్చి ఆయన అంత నమ్మినప్పుడు మనకి ఆ
అవ్వదు అనేది మనకి కన్ఫర్మ్ అన్న తర్వాత ఆ చేంజెస్ కంప్లీట్ పోతే మనం ఏమైనా డౌట్ పడవచ్చు. చేంజెస్ కూడా కనిపిస్తుంది, మరి మనకి డౌట్ ఎందుకు అనేది కన్ఫర్మ్ అనమాట. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ పత్రి సార్ దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా పత్రి సార్ని అడుగు, ఇంకెన్ని రోజులు అడుగు, కర్మే ఏంటో అడుగు అనేవాళ్ళు. నేను సార్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడేవాడిని కాదు. ఈ పేరెంట్స్ ఫోర్స్ చేసి తీసుకెళ్ళేవాళ్ళు, నేనేం మాట్లాడేవాడిని కాదు. సార్ చూసి ఏంట్రా అంటే కర్మ ప్రక్షాళన చేసుకుంటున్నా సార్ ఓకే అట్లా ప్రతిసారి. అది సార్ లాస్ట్ టైం సార్ని చూడటము బెంగళూరులో ఉన్నారు, అప్పుడు బాలేదని చెప్పి బెంగళూరులో ఉన్నారు. 40 days క్లాసెస్ నడుస్తున్నాయి అన్నమాట. ఆ క్లాసెస్ నడుస్తున్నప్పుడు మేము వెళ్ళాము, ఎవరిని సార్ దగ్గరికి లోపలికి ఎలా చేయలేదు. ఆ రోజు మేము వెళ్ళాము, సార్ రమ్మని పక్కన కూర్చోబెట్టుకుని మొత్తానికి బాగా సాధించావు అన్నట్టు ఒక చూపు చూశారనమాట. ఆ చూపులో చాలా తీసుకుంటాం కదా, చాలా కర్మని యాక్సెప్ట్ చేసినందుకు ఆయన అట్లా దగ్గరికి తీసుకున్నారనమాట. అది దాన్ని నమ్మి అంతగా ఫాలో అవుతున్నందుకు అట్లా దగ్గరికి తీసుకున్నారు. అట్లా దగ్గరికి తీసుకున్న తర్వాత చాలా ఇక కర్మలన్నీ అయిపోయినాయి అనమాట. అప్పటి నుంచి ఇక ఇంకా మెడిటేషన్ నైట్ టైం కూడా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం 3 hours మెడిటేషన్ చేయడం, 3 hours కూడా అట్లా చేస్తున్నాను. ఎలా ఉండేదంటే సార్తో మనం అడిగితే మనకి చెప్తారు కదా, అడగకుండా ఏం చెప్పరు అంటే వాడు ఏంటి అట్లా అడిగామంటే నాకు అదే వచ్చింది, నేను అదే అడిగాను. సార్ కూడా అదే చెప్పేవాడు కదా, నీ మనసుకి పంపిస్తే చేయాలి. మేము కూడా వాడిని అలాగే ఎంకరేజ్ చేసాం, నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే ఓకే అని చెప్పేసి. అట్లా వాడి కర్మ ప్రక్షాళనతో వాడితో పాటు మనకు కూడా ఇది ఎట్లా ఉంటుంది కర్మ ప్రక్షాళన అనేది చాలా దగ్గరగా అన్నమాట. దగ్గరగా అన్నీ తెలుసుకుని వాటితో పాటు మేము కూడా మా కర్మను తొలగించుకోవడం అనేది బాగా జరిగింది. ఫస్ట్ నుంచి అసలు మేము మెడిటేషన్కి వచ్చిన కాడి నుంచి ఎట్లా ఉండేదంటే ఎప్పుడు ఈయన మీరు ఎప్పటి నుంచి చేశారు? నాగ్పూర్లో, మహారాష్ట్ర నాగ్పూర్లో సెంటర్ ఓపెన్ చేశారు. పత్రి సార్తో చెప్తే ఓకే అన్నారు. బిజినెస్ మానేసి అప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు. రావడమే బిజినెస్ మానేసేసి సెంటర్ ఓపెన్ చేస్తానని చెప్పేసి మా మామయ్య గారు అంటే ఓకే అన్నారు. మా మామయ్య గారు కూడా ఏమంట చెప్పలేదు. ఎప్పుడు అసలు ఫస్ట్ వెళ్ళడమే అందరూ ఫ్యామిలీ మొత్తం ఒకసారి వెళ్ళిపోయారు. సార్ మీరు మాట్లాడారు, దీంతో మాట్లాడచ్చు. నా పేరు జనార్దన్. నేను 2005లో మెడిటేషన్ 2005లో ఎట్లా వచ్చానంటే మామూలుగా నాగపూర్లో బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొన్ని క్రైసిస్ వల్ల బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, ఏం చేద్దామనే ఒక సిచ్యువేషన్ అనమాట ఆ టైంలో. అటువంటి టైంలో హైదరాబాద్ వస్తే మా తమ్ముడు నుండి ఒక గురువు గారు ఉన్నారు, మామూలుగా మెడిటేషన్ చెప్తున్నారు, ఇట్లా బాగుంటుంది ఒకసారి వెళ్దాము అని. చాలా రేర్ అనమాట హైదరాబాద్లో సంవత్సరానికి 3-4 క్లాసులు అయ్యాయి సార్, అందుకని ఎక్కువ ఉండేవి కాదు. అది పోచంపల్లి ఉంది కదా మన హైదరాబాద్ నుంచి అవతల పోచంపల్లి శారీస్ అక్కడ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రోగ్రామ్కి తీసుకుని వెళ్ళారు. అంటే సార్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి అందరూ రావాలి కదా అని చెప్పి డైరెక్ట్గా కారు ఊరు బయటికి వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉంది, ఆ
ఆ చెరువు కట్టు మీద అందరూ కార్లు తిరుగుతున్నారు, లైన్లో కూర్చుంటున్నారు. సార్ అట్లా కూర్చున్నారు, ఆయన పక్కన వన్ సైడ్లో అందరు కూర్చున్నారు. కూర్చుంటే వెనక కార్లో మేము వచ్చాము. మేము దిగి సరే, నేను ఫస్ట్ టైం అసలు సార్ని కలవడం కూడా లేదు. ఆయన ఏంటి అనేది కూడా నాకు ఏం తెలియదు. జస్ట్ గురువు గారు అన్నది వచ్చి డైరెక్ట్గా ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన పక్కన కూర్చున్న నేచర్ గురించి చెప్తున్నారు. ఆయన ఇలా ఎంత బాగుంది, గ్రీనరీ అంటే మొత్తం వరిచెల్లు ఉన్నాయి. వరిచెల్లులో మంచి వాతావరణం అనమాట. మొత్తం క్లౌడీగా అయిపోయి చాలా బాగుంది. ఈవినింగ్ 6 కదా. అయితే ఎంత బాగుంది అని చెప్తుంటే నేను అన్నా, ఇంత మంచి ప్రకృతిని ఆస్వాదించేది అందరికీ ఆ అనుభూతి పొందాలి కదా. కానీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, మనమే ఇది ఆస్వాదిస్తున్నాము అంటే ఎవడరా నువ్వు అంటే పక్కన ఎవడరా నువ్వు అంటే నేను తప్పు మాట్లాడాను, ఎవడరా నువ్వు అంటున్నాను అని అనుకుంటున్నా. ఈలోపు వీళ్ళు తమ్ముడు పక్కన అట్లా మాట్లాడదు, చాలా కోపడతారు. కోపడటం ఎందుకు కోపడతారు అనే మామూలుగా మనసులో అనిపిస్తుంది కదా. అట్లా అనుకుంటా ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసాము. ఆ స్కూల్ దగ్గర ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. శరత్ చంద్ర సంగీత నాద ధ్యానం అని పెట్టారు. ఆ ధ్యానంలో కూర్చోబెట్టారు అందరినీ. కూర్చోబెట్టి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక వర్షం స్టార్ట్ అయితే అందరు లేచి వెళ్ళిపోతున్నారేమో అని కళ్ళు తెరవబోతుంటే ఆయన ఎదురుగానే ఉన్నట్టున్నారు. కళ్ళు ఎవరు తెరవద్దు, మీరు వర్షం పడినా పిడుగు పడినా ఏమైనా సరే ఇక్కడ నుంచి ఎవరు లేదంటున్నారు. ఇది ఎక్కడ అనేది వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం. ఈయనేమో పిడుగు పడినా లేవద్దంటారు, ఇదేందా. ఆ వర్షం పడుతూ ఉంటే ఆ సంగీతం నడుస్తుంది. ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుకుని బాగానే సంగీతం బాగుంది. ధ్యానము అసలు కళ్ళు తెరవబుద్ధి కాదు, అంత డీప్గా ఉంది. ఆ డీప్లో అసలు ఎక్కడికో వెళ్ళిపోయినా ఏదో ఒక అప్పుడు దాకా లోపల రకరకాల స్ట్రెస్లో ఉన్నాడు. బిజినెస్ స్ట్రెస్లో ఉన్నాడు. అసలు ఒక కొత్త లోకంలో ఉన్నట్టు ఏదో లోపలంతా తేలిక ఏర్పడి అసలు ఎంతో ఆనందం అన్నమాట. ఆనందం వస్తుంది. సరే, వర్షం ఎప్పుడు వచ్చిందో, వర్షం ఎప్పుడు పోయిందో తెలియదు. మొత్తం బట్టలు కూడా, తడిచిన బట్టలు కూడా మళ్ళీ ఎండిపోయింది. అప్పుడు దాకా కూర్చోబెట్టారు. అంటే 3 అవర్స్ అయిపోయింది. తర్వాత చూసుకుంటే 9 అయింది. 9 గంటలు ఇట్లా కూర్చున్నామా, ఈ లోపల ఉన్న నా డిస్టర్బెన్స్ అంతా పోయింది. ఎంతో శాంతంగా ఉంది. ఇదేదో బాగుంటే అనుకున్నాం మనసులో. అనుకున్నాం. ఇంక లేచినాక వచ్చే భోజనాలు చేస్తాం, ఎవరికల్లా వెళ్ళిపోయింది. అది ఫస్ట్ సార్ ఇంట్రడక్షన్. అక్కడి నుంచి మళ్ళీ నేను నాగ్పూర్ వెళ్ళిపోయాను. యాక్చువల్లీ బిజినెస్ ఏమో నాగ్పూర్, మా ఇల్లు హైదరాబాద్. అయితే నాగ్పూర్ వెళ్ళిపోయి మళ్ళీ శివరాత్రి టైంలో మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. అయితే కో బ్రదరు, వీళ్ళ బ్రదరు, నేను శివరాత్రికి ఎట్లో మనం జాగ్రత్త ఉంటాం కదా, వెళ్ళి మెడిటేషన్ ఉంది సికింద్రాబాద్లో జయలక్ష్మి గార్డెన్. ఆ గార్డెన్స్లో మన అప్పుడు మ్యాక్సిమం వస్తే ప్రోగ్రామ్కి 300-400 మంది కన్నా ఎక్కువ వచ్చి ఉంటాడు. ఆ 300-400 మంది ఒక హాల్లో సరిపోయాడు. అక్కడ కూర్చుని మెడిటేషన్ చేసి పొద్దున్నే వచ్చేద్దాము అని అంటే మళ్ళీ అక్కడికి ఆ రోజు కూర్చున్నది చాలా బాగుంది కదా. ఇది మళ్ళీ వెళ్దాము అంటే ఒక కుతూహలం వచ్చి వెళ్ళాము. యాక్చువల్లీ ఈ జర్నీ అంతా ఆయనే కల్పించారు నాకు. అది ఎట్లా కల్పించారు అనేది, మేము నాగ్పూర్లో ఉన్నాము. వీడు జస్ట్ నర్సరీలో ఉన్నాడు ఆ టైంలో. అప్పుడు ఫ్లాట్లో ఉండేవాడు. ఫ్లాట్ 3rd floor 4th floor ఉండేవాడు. 2 సాధువులు వచ్చారు. దాంట్లో అసలు గేట్ ఎవరిని ఎంటర్ చేయరు. ఆ
అటువంటిది తలుపు కొట్టు. నేను వేరే బయట వ్యాపారం అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్కి బయటకు వెళ్ళిపోయి ఒక 20 days తర్వాత వచ్చి ఆ రోజు పండుకున్నాను. పడుకుంటే తలుపు కొట్టుకుంటాను. తలుపు కొట్టుకుంటే వెళ్ళి తలుపు తీస్తాను. ఇస్తే ఇద్దరు సాధువులు ఎదురు నిలబడి అమ్మ నీకేమో 3 మాటలు చెప్పాలి, బాబా పంపించారు. బాబా పంపించారు అనేవాడి మేము గురువారం బాబా గుడికి వెళ్తాం. బాబా పంపించారని ఒక సెంటిమెంట్ చెప్తున్నారు కదా, సరే అని కూర్చోబెట్టి ఛాయ్ తాగి వెళ్ళిపోతాం, మేమేమీ ఆశించట్లేదు అని అన్నారు. అంటే ఆమె పోయి ఛాయ్ పెడుతుంటే నేను పడుకునే ఉన్నాను. అసలు నేను లేవలేదు, నన్ను లేపలేదు. వాళ్ళు కూర్చుని వీడు మంచి మాస్టర్ అవుతాడు అని అన్నారు. వాడు అటు తిరిగి ఆడుకునేవాడు. నా సంగతి ఏమీ కానీ నువ్వు వచ్చిన పని చేసుకుని వెళ్ళాను అంటాడు. అది టీ పెడతా కిచెన్ నుంచి ఏంటి ఇట్లా అంటున్నారు అని, ఏంటి అని అంటే ఏం లేదు అమ్మా అని టీ తీసుకొచ్చి ఇచ్చినాక మీకోసం బాబా ఎదురు చూస్తున్నాడు, మీరు వచ్చి కలవండి అన్నారు. వచ్చి కలవండి, బాబా మన కోసం ఎదురు చూస్తున్నాడు, ఎక్కడున్నారంటే ఎవరు నమ్ముతారు. నేను సర్ప్రైజ్ అనమాట. ఏంటిది బాబా మన కోసం ఆయన ఎదురు చుట్టూ ఏంటి? మనం మామూలు మనుషులు ఏదో బాబా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడతాం, మాకు ఇది కావాలి అది కావాలి. అటువంటిది మన కోసం చుట్టూ ఏంటి అని నాకు అనిపించింది. సరే ఏదో ఆయన చెప్తున్నారు కదా, వెళ్ళి చూద్దాం, ఏదో గురువారం అయితే వెళ్తాం కదా, వెళ్దాము. సరే వెళ్దాం కదా. టీ తాగేసి బాబా వెళ్ళిపోయాడు. ఆ మాట చెప్పేసరి వెళ్ళిపోయాడు. నన్ను లేపితే నేను లేచి ఇక్కడికి వచ్చి ఇట్లా ఇద్దరు వచ్చారు సాధువులు, ఇట్లా చెప్పారు అంటే ఎవరు వాళ్ళు ఎట్లా వచ్చారు అని నేను బయటకు వెళ్ళి చూస్తే సాధువులు కనపడలేదు. అసలు కింద వాచ్మెన్ ఉన్నాడు, వెళ్ళి అడిగితే ఎవరు రాలేదు. ఇదేంటి ఇట్లా అన్నారు, సాధువులు ఎట్లా వచ్చారు లోపలికి ఎలా చేయరు. అట్లాంటిది వచ్చారు, టీ తాగారు, వెళ్ళిపోయారు. సరే అక్కడికి చూద్దాము అని బాబా గుడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది ఏం లేదు, అక్కడ ఏమీ జరగట్లేదు, బాబా ఎదురు చూస్తుంది ఏమీ లేదు. మామూలుగా గుడికి వెళ్ళాము. కాసేపు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో పూజలు చేసుకుంటాము, దండాలు పెట్టుకుని రావడం, ఇట్లా ఏదో అడగటం, ఇట్లా ఎప్పుడు చేయలేదు. లైఫ్లో వెళ్తాము, ఎదురుగా కూర్చుంటాము కాసేపు. అప్పుడు ధ్యానం అని కూడా తెలియదు. మామూలుగా ఇట్లా కింద కూర్చునేవాళ్ళం. కూర్చొని కాసేపు ప్రసాదం అనిపించేది, లేచి వచ్చేస్తుంది. ఆ కొబ్బరికాయ ఏవో ఇచ్చేసి వచ్చేది. అట్లాంటిది ఆ రోజు కూడా కూర్చున్న బాబా ఇది మాకు తెలియదు. అక్కడి నుంచి ధ్యాన మందిరం ఉంది పైన. ఆయన షిరిడీలో ఎవరైతే గుడి కట్టారో అదే గుడి ఆయనే కట్టారు. బూటీ మహారాజు ఆయన నాగపూర్ రాజు అంటారు, ఆయనే కట్టించాడు. అదే గుడికి వెళ్ళేవాడు. ఆ ధ్యాన మందిరంకి వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తే అక్కడ ఎవరు ఏమి జరగట్లేదు, ఏ బాబా లేదు. కనీసం ఒక కాషాయం వస్త్రంతో ఉండి ఆయన ఏమన్నా ఉపదేశిస్తాడేమో, ఏమన్నా చెప్తాడేమో అది కూడా లేదు. సరే మామూలుగా ఎదురులే అనలేదు, ఛాయ్ తాగి అయినా మనకు కనపడలేదు అక్కడ అని అనుకున్నాం. వచ్చేసాం. అప్పుడు ఫస్ట్ టైం నాకు కోచంపల్లిలో ఈ ప్రాబ్లం అది. తర్వాత మళ్ళీ 3 months అయితే శివరాత్రికి మళ్ళీ వచ్చారని చెప్పారు కదా, ఆ మధ్యలో మా షఫ్ట్ అయింది. మా మదర్ బాడీ ఎక్స్పెక్ట్ చేయడం, వీళ్ళనేమో హైదరాబాద్ షిఫ్ట్ చేసేసి నేను జస్ట్ వేరే 2 rooms షిఫ్ట్ అయిపోయి నేను అక్కడ రావడం చేస్తూ ఉన్న బిజినెస్ ఏదో చూసుకుంటుంటే నాకు డైరెక్ట్గా 2 సాధువులు వచ్చారు. నేను జస్ట్ మార్నింగ్ రెడీ అవ్వడానికి స్నానం చేసి ఇంకా బయటకు వచ్చి టవల్ ఆరేస్తున్నా. సాధువులు
వచ్చి గేట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు అపార్ట్మెంట్ కాదు, గ్రౌండ్ ఫ్లోర్. ఆర్ఎస్టీ ఇద్దరు వచ్చి మీకు 2 మాటలు చెప్తాను, కొద్దిగా ఛాయ్ పోస్తారు. ఇక్కడ నేను ఛాయ్ ఎవరు ఇస్తారు, నేనే ఛాయ్ బయట పోయి తాగుతున్నాను, నేను ఛాయ్ ఎక్కడ తాగాని ఇవ్వాలి మీకు అని జస్ట్ అంటున్నాను. యాక్చువల్లీ ఆ ఇల్లు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మదర్ వేయించాడు అనమాట, పైన ఉంటాను, నేను కింద ఉన్నాను. కానీ వాళ్ళతో మామూలుగా మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ఆమె బాల్కనీలో చూస్తూ ఏంటి అబ్బాయి అంటే వాళ్ళు గుజరాత్ ఇస్తారు, मेरे बेटे के लिए क्या बोल रहे हैं आप? ठीक है, चाय पिलाना है ना, मैं लेके आया चाय पिलाऊंगा, आप लोग बैठो అని ఆమె కూర్చోబెడుతుంది. సరే నేను లోపలికి వెళ్ళిపోయాను, డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేవాడికి వాళ్ళు కూర్చుంటే ఆమె టీ తీసుకొచ్చేసింది. ఏమంటే ఇంట్లో టీ పెట్టేసింది, ఆమె తీసుకొచ్చి ఇస్తే మిమ్మల్ని బాబా కలవడానికి రెడీ ఉన్నారు, ఆల్రెడీ ఒకసారి కలుద్దామంటే అందరిలో మాట్లాడలేదు, మీరు ఈ త్వరలో మళ్ళీ బాబాను కలుస్తారు, ఆయన మీకు చెప్తారు సందేశం. మళ్ళీ అదే మాట నాకు వచ్చింది, ఏదో ఆమెకి చెప్పారు, ఇప్పుడు నాకు చెప్తున్నారు, ఇది ఏ బాబాను చెప్తున్నారంటే ఈ షిర్డీ సాయిబాబా అయితే కాదు అని అనిపించింది. సరే చుట్టూ దగ్గర వెళ్ళిపోయాను. అప్పుడు శివరాత్రి మేము సెకండ్ టైం వెళ్ళాం. ఆ సెకండ్ టైం వెళ్ళి జయలక్ష్మి గార్డెన్లో ధ్యానం చేసుకుంటే అప్పుడు ఒక ఇది గురువు గారు బాబా రూపంలో బాబానే, ఆ బాబాతో తాజుద్దీన్ నాగ్పూర్లో ఉండే తాజుద్దీన్ బాబా అని దత్త అవధూతాయి, వీళ్ళిద్దరూ వచ్చి మెసేజ్ ఇస్తున్నారు అన్నమాట. వీళ్ళు అని అప్పుడు తెలిసింది, షిర్డీ సాయిబాబా తాజుద్దీన్ బాబా వీళ్ళిద్దరు కలిసి వచ్చి చెప్తున్నారు అన్నమాట, ఈ బాబాని కలవాలి. వాళ్ళకి నాకు కనెక్ట్ ఏంటంటే నేను గత జన్మల్లో వాళ్ళతో ఈ అగ్రిమెంట్ అనమాట, గురువు గారితో నేను తిరగడం, ఆ అవేర్నెస్ ఇచ్చారు. ఆ అవేర్నెస్ ఇవ్వడం, ఆ ఇన్నర్లీ నాలో చేంజెస్ అనేవి అసలు బిజినెస్ చేసే మైండ్ అంతా టోటలీ చేంజ్ అయ్యి నేను ఆధ్యాత్మికంగా తిరిగాను అనేది ఒక చేంజ్ అనేది ఆ నైటే శివరాత్రి నైటే జరిగింది. అక్కడి నుంచి నేను ఇంటికి వస్తూ 3 బుక్స్ నేను అసలు మామూలుగా బుక్లు చదవను తొందరగా, అటువంటిది ఒక యోగి ఆత్మకథ, ఇంకా యోగి ఆత్మకథ బుక్ జొనాథన్ సీగల్ బర్డ్ వినూత్న విన్యాసాలు చేసే హిస్టరీ అన్నమాట, చిన్న బుక్ అది. అదేంటంటే అన్ని పక్షులతో ఒక ఫ్యామిలీగా ఉండకుండా డిఫరెంట్గా వెళ్తుండేది. అందరు ఇటుపోతుంటే నేను ఇటుపోతాను, నేను అందరి కింద ఎగురుతుంటే నేను పైకి ఎగురుతాను, అందరు పైకి ఉంటే నేను కింద ఎగురుతాను, అట్లా రివర్స్ చేసేది అనమాట. అంటే నాకు ఈ అందరి గొర్రెల మందలాగానే అనుకోవడం కాదు, నేను వినూత్నంగా చేయాలి, వినూత్నంగా ఏదో తెలుసుకోవాలి, క్రియేషన్ అన్నమాట. ఆ టైప్లో దాని హిస్టరీ ఉంది. ఆ బుక్ ఒకటి. ఇంకొకటి మీర్దాద్ అనే బుక్ ఏంటంటే సంఘర్షణ, ఎంతసేపు ఒక కొండ ఎక్కటం, ఆ ఎక్కి ఎన్నో కష్టాలు పడుతూ పైకి ఎక్కటం, అక్కడ ఇల్లు నిర్మించడం, ఆ ఇల్లు నిర్మించిన దాంట్లో మళ్ళీ ఏమో డిఫరెన్స్ ఉన్నాయని మళ్ళీ తీసేయడం, మళ్ళీ కట్టడం, అట్లా ఆ సంఘర్షణ. అంటే నా లైఫ్లో వినూత్నంగా చేయడం ఒకటి. రెండోది ఏంటంటే ఈ రకరకాల సంఘర్షణలకి వచ్చే తుఫానుల్ని అధిగమించుకుని మనలో మనోధైర్యాన్ని పెంచుకుని ఎట్లా నిలబడాలి అనేది ఆ బుక్లో చాలా బాగా నచ్చింది. ఆధ్యాత్మికంగా మనం ఎట్లా ఎదుగుతాము, దాంట్లో అసలు జర్నీ ఏంటి అనేది యోగి ఆత్మకథ. ఆ యోగి అనేది ఏంటి, యోగి ఆత్మకథలో ఏ రకంగా మనం వృద్ధి చెందుతాం, మనలో ఆత్మజ్ఞానం ఎట్లా పెరుగుతుంది, దాంట్లో ఏ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇవన్నీ దాంట్లో. ఇట్లా ఈ 3 బుక్కుల గురించి నాకు ఏమీ తెలియకుండా 3 బుక్కులు తీసుకున్నాను. వచ్చి 20 days అసలు ఇంట్లో నుంచి బయట ఎవరిని కలవలేదు, మాట్లాడలేదు.
బుక్స్ చదువుకుంటూ కూర్చునే ఉండి వీళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడాడు. ఏంది నీకు ఏమైపోయింది, ఏదో చేంజ్ అంత సైలెంట్గా ఉంటున్నావు, ఇంతకుముందు నువ్వు అంటే పొద్దున్నే ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎప్పుడో రాత్రికి వచ్చాడు, అటువంటిది బయటికి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు అని వీళ్ళు నాలో ఏ చేంజెస్ జరిగినాయో వీళ్ళు ఫీల్ అయ్యారు. అట్లా నా జర్నీ స్టార్ట్ అయ్యి షిరిడి యజ్ఞం ఆ యజ్ఞంలో నువ్వు ప్రచారానికి వెళ్ళాలి అని ఇది స్టార్ట్ చేస్తాను. అప్పుడు నాకు వెళ్ళి నాగ్పూర్లో మెయిన్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తాను. అక్కడ మొదలైంది ఇందులో జర్నీ ఎసెన్స్ లైఫ్ ఏంటి, మనం ఎట్లా అంటే వికసించాలి, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదగాలి, మన ఆత్మ ఏ రకంగా ఎదుగుతుంది, ఈ కష్టాలన్నీ ఎదుర్కొస్తున్నాయి, అసలు ఈ కష్టాలలో మనం ఎట్లా అధిగమించుకోవాలి. ఇది ఒక ఆటలాగా తీసుకుంటేనేమో మనం ఈజీగా సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. అదే ఏదో పెనుభూతంగా చూసుకుంటేనేమో జీవితమే భారం అయిపోయి నాన్న రకాలుగా అసలు బయటికి వెళ్ళడానికే మనకి దారి దొరకదు. ఆ దారిలో నుంచి బయటికి రావడానికే ధ్యానం. ఈ ధ్యానం ద్వారానే మనం ఎంతో వృద్ధి చెందుతాం, మన ఆత్మను వృద్ధి చెందించుకుని రకరకాలుగా ముందుకు వెళ్ళడానికి మాకు ఒక ఎగ్జాంపుల్ వీడిని చూపించింది. యాక్చువల్లీ ఈయన జరిగే రోజు గురువు గారు నాగ్పూర్లో 7 years జర్నీ. గురువు గారు నాగ్పూర్లో ఎక్కడ పెట్టారు, ఆయన ఫస్ట్ వెళ్ళిపోయారు. పాపం మాకు కూడా టికెట్లు బుక్ చేసేసారు. అంటే సడన్గా బాబు పొద్దున్నే లేచి అమ్మ నేను నిలబడలేకపోతున్నాను అన్నాడు. నిలబడలేదు. అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాడు బాబు? అప్పుడు 10th class వచ్చాడు అనమాట. ఇంకా అదే సమ్మర్ హాలిడేస్కి వచ్చాడు. 9th అయిపోయి సమ్మర్ హాలిడేస్కి వచ్చాడు. మేము ఇంకా 2 daysలో బయలుదేరాలి వెళ్ళడానికి. మేము సడన్గా నిలబడలేకపోతున్నాను. అమ్మ నేను నిలబడలేకపోతున్నాను అంటే అంతకుముందు వాళ్ళ నాన్నగారు వెళ్ళకముందు కొంచెం పెయిన్ అంటే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఆయన ఏం చేశాడు, ఎక్స్రే చేశాడు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు. అది కోర్సు 3 daysలో ఏమో ఇచ్చాడు. అది వేసుకుంటున్నాడు. అది స్టార్ట్ చేసినప్పుడు ఆయన వెళ్ళిపోయారు నాకు వర్క్ చేసుకోవడానికి. మేము తర్వాత వెళ్తాము అని చెప్పేసి ఆ కోర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసుకుంటాను కలిసి అమ్మ నేను నిలబడలేకపోతున్నాను, అలా కూర్చునిపోతున్నాను. ఇట్లా పట్టుకున్నా కానీ కాళ్ళు నేను పట్టేయట్లేదు. ఇట్లా ఉంది అని చెప్పేసి నేనేమో ఆయనకు ఫోన్ చేయలేదు. ఆయన మార్నింగ్ ఫోన్ చేశారు, ఎట్లా ఉందంటే బాగానే ఉంది అని. అంటే నాకేమనిపించదంటే ఇప్పుడు ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా వీళ్ళకి బాగాలేదంటే అక్కడ యజ్ఞం 3 days యజ్ఞం పెట్టారు. ఈయన మెయిన్ ఉన్నాను. బాగానే ఉంది, అంత బాగానే ఉంది అని చెప్పేసి వీళ్ళు తీసుకుని వెళ్ళాను. ఆ డాక్టర్ ఏమన్నాడంటే లేదమ్మా యశోదాకి తీసుకెళ్ళండి కదా. మాకు అప్పుడు వరకు అసలు మెడిటేషన్ పంపించుకోవడం నేను ఎప్పుడు మెడిసిన్ అసలు వాడలేదు చిన్నప్పటి నుంచి. మా పిల్లలకు కూడా లేదు. ఇప్పుడు యశోద అంటున్నారు, అక్కడికి వెళ్తే 4 రకాల టెస్టులు అంటారు. ఇది ఎక్కడ పరీక్ష అని చెప్పేసి మార్చి తర్వాత ఉన్నాడు హాలిడేస్ కదా. సరే బండి మీద తీసుకొస్తుంటే ఒక ఆయుర్వేదం డాక్టర్ కనిపించాడు. అక్కడ తీసుకెళ్ళాను. ఆయన అయితే నేను ట్రీట్మెంట్ చేయనంటాడు. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది 5 years నుంచి ఉంది ఆల్రెడీ, మీకు తెలియలేదు, మందులకి రెస్పాండ్ అవ్వదు, నేను అసలు మెడిసిన్ ఇయ్యనన్నాడు. ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి నేను అలానే చూస్తూ ఉన్నాను. మళ్ళీ ఆయన అన్నాడు నేను మెడిసిన్ ఇస్తాను, ఇప్పుడు దానికి బాడీ రియాక్ట్ అయితే నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే అని తీసుకుని బయటకు వచ్చిన తర్వాత నేను ఫోన్ చేశాను. ఇట్లా ఇంగ్లీష్ మెడిసిన్ పనిచేయలేదు, ఇట్లా ఆయుర్వేదం ఆయన దగ్గరికి వచ్చాము అంటే మెడిసిన్ తీసుకున్నారా అన్నారు. తీసుకున్నాను, దానికి రియాక్ట్ అయితే చెప్తా అన్నారు. సరే ఓకే అని చెప్పేసి
అంతంత వాసిపోయేది. పడుకోవడం బెడ్ మీద ఇట్లా పట్టుకుని తీసుకుని వెళ్ళాల్సి వచ్చేది అప్పుడు స్టార్టింగ్లో. అది ఏమి పనిచేసేవి కదా, దానికి అంత చేసుకుంటూ 1 వీక్ తర్వాత ఆయన ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చేసాడు. అప్పుడు ఇట్లా ఉంది, నేను రాలే అని చెప్పేశాను. ఇంకా ఎగ్జామ్ అయ్యే వరకు ఉంది, ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చాను. పత్రిసారికి తెలుసు కదా అంతా చూసి ఎగ్జామ్ అవ్వగానే ఆయనతో వేరే చోటకి వెళ్ళాలి ఆయన. అయితే వద్దులే డబ్బు ఇంకా ఇప్పటివరకు చేసావు కదా ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఈయనేంటి నేను ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంటికి వెళ్ళిపోమంటాను అని చెప్పేసి వచ్చిన తర్వాత చూస్తే సీన్ ఇది. అదేంటి నువ్వు నాకు అసలు ఏం చెప్పలేదంటే, చెప్తే ఏం చేస్తావు, నువ్వు టెన్షన్ పడాలి, నాకైతే ధైర్యం ఉంది కదా అని చెప్పేసి, అక్కడ నువ్వు అది పని చేయలేము, ఇక్కడ ఎట్లా ఉందా అని టెన్షన్ కదా అని చెప్పేసి నేనేం చెప్పలేదు. అందుకని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత చూసి ఇంకా సరే ఓకే సార్ వచ్చిన తర్వాత సార్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి సార్ దగ్గరికి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఆయన ఏం చెప్పేవాళ్ళు కాదు, అస్సలు ఏం చెప్పేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు. ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసి చూసేవాళ్ళు. అందులో మేము స్టార్టింగ్ మేము మెడిటేషన్లోకి రాకముందే నాన్ వెజ్ మానేసాం. మెడిటేషన్ రాకముందు 1 year 2 years ఫస్ట్ అసలు మాది ఎట్లా అంటే విదర్భాల్లోనే పెద్ద పోల్ట్రీ ఫామ్, స్టేట్ డిస్టిక్ లెవెల్లో పోల్ట్రీ అన్నమాట. అది అట్లా ఉన్నప్పుడే మేము అది బంద్ చేసాము, నాన్ వెజ్ కూడా బంద్ చేసాము. ఆంజనేయ స్వామి భక్తుల దగ్గరికి వెళ్ళేవాళ్ళే. ఆయన మెడిటేషన్లో కూర్చుంటే ఆంజనేయ స్వామి దగ్గర మెడిటేషన్ అయితే తెలియదు కదా, ఇండక్షన్ వచ్చింది, లోపల నుంచి నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటున్నాను. అంటే నాతో చెప్పారు మానేద్దాం అనుకుంటే ఓకే మానేద్దాం, ఓకే ఉంది అని చెప్పేసి మానేసాం. అది మానేసిన తర్వాత 1 year 1.5 year తర్వాత సార్ దగ్గరికి వచ్చాము. మా పిల్లలు కూడా ఫస్టే మానేశారు, సార్ దగ్గర రావడమే మానేశారు. అట్లా మాకు ఫస్ట్ నుంచి ఇంటెన్షన్స్తోనే వచ్చాము సార్ దగ్గర. ఎట్లా అంటే బాబా గారు ఫస్ట్ షిరిడీలోనే పత్రిసారిని చూశారు. వీళ్ళు ఫస్ట్ వెళ్ళారు, మా పిల్లలు మామయ్య మా నాన్న మా అక్క వాళ్ళు ఈయన అందరూ వెళ్ళారు. నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే మామూలుగా కార్తీక మాసం దిగుబడి ఏంటని చెప్తే వెళ్ళలేదు. షిరిడి వెళ్దాము, ఎప్పుడు జరుగుతుందంటే ఓకే షిరిడి వెళ్తామంటే బాబుగారి దగ్గరికి వెళ్ళొచ్చు అంటే ఓకే. ప్రతిసారి చూసాను కానీ ఏమేం చెప్పారు నాకు, ఊరికే విచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడకు, వెళ్ళి సెకండ్ తీసుకో వచ్చాయి, ఎక్కువ మాట్లాడాక వాళ్ళు వెళ్తారని చెప్పారు. అయితే నేనేం చేస్తుందని రోజు మార్నింగ్ మెడిటేషన్ అవ్వడం. అసలు ఫస్ట్ వెళ్ళిన రోజు చూశాను కానీ నేను అసలు ఏమి మాట్లాడలేదు, సెకండ్ ఇయర్ వచ్చేసాను. తర్వాత రోజు మార్నింగ్ మెడిటేషన్ అయ్యేది. మెడిటేషన్లో నాకు గురువారం ఆ రోజు ముగ్గురు ఏకాదశి రోజు నేనేం చేసేదాన్ని, గురువారం రోజు రోజు చేసుకుని హారతికి వెళ్ళేదాన్ని. గురువారం సర్లే లక్ష్మీగారు చేసుకుంటా, మా ఇంట్లో రెంట్ ఉంటారు, లక్ష్మీగారు చేసుకుంటారులే ఈ వారం మిస్ అయినా కానీ అని అనుకుంటాను. ఇంకా నాకు మెడిటేషన్లో పత్రిసారు పెద్దగా ఉన్నారు, నేను చిన్నగా ఉన్నాను, నా చేయి పుచ్చుకుని తీసుకున్నాను. ఫస్ట్ ఎట్లా వచ్చిందంటే బాబాగారు వచ్చారు, బాబాగారిలో వచ్చి వాళ్ళందరూ పత్రిసార్లు వచ్చారు. పత్రిసార్లు వచ్చి భగవంతులు అందరూ ఇట్లా ఎక్కడి నుంచి అందరూ భగవంతులు రావడం కనిపించింది. ఇంకా తర్వాత సార్ నా చేయి పుచ్చుకుని తీసుకెళ్ళాను. ఇంకా అంతే. అప్పటి వరకు నాకేంటంటే ఇద్దరుగా బాబాగారితో మాట్లాడటం అలవాటు. మాకు పెళ్ళైన తర్వాత కూడా 5 years పిల్లలు లేకపోతే నేను ఎంతసేపు ఆయననే షంటేదాన్ని. నేను ఏదేదో మాట్లాడించుకోవాలి, ఏదో ఏం తప్పు చేశాను నేను, పిల్లలు లేరు అందరితో ఏదో కనిపించుకోవాలి అని. ఎప్పుడైతే పత్రిసారికి సరెండర్ అయ్యానో ఇంకా బాబాగారితో ఆయనతో ఇద్దరు ఎట్లా అంటే ఈతో టచ్ అయిపోయింది. ఇంకా అట్లా పత్రిసారితో నుంచి మాకు ఇది అలవాటు అయిపోయింది. ఆయన హైదరాబాద్లో ఉన్నారంటే వెళ్ళిపోవడమే. ఇంకా సార్ జాగ్రత్త ఆఫీసులో ఉన్నారు అన్నారంటే వెళ్ళిపోవడం, ఆయనతోనే ఉంటాం. అట్లా ఉండేవాళ్ళు. అట్లా ధ్యానంలోకి
తర్వాత ఇంకా కిందు పడద్దు అనేది ఏమీ లేదు. ఫ్యామిలీ అందరూ సరెండర్ అయిపోయారు. మా అక్క వాళ్ళు ఫస్ట్ రూమ్ టాప్ పేమెంట్ కట్టారు. దానికి సార్ ఓపెనింగ్ వచ్చినప్పుడు అన్నారు, నేను నాగపూర్లో సెంటర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా సార్ అంటే ఓకే అన్నాను. ఆ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ఎట్లా ఉన్నది, స్టార్టింగ్ కదా, మేము పాంప్లెట్లు వారం ర్యాలీలు ఈ పాంప్లెట్లు పంచిపెట్టాం హైదరాబాద్లో. మా పిల్లలేమో అందరూ పాంప్లెట్లు పంచిపెట్టడం, వాటర్ బాటిల్స్ అన్ని సైకిల్ వేసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అట్లా ఉండేది. మరి అంత చేస్తున్న అబ్బాయికి ఇలా జరిగింది కదా అనేది మరి ఏదైనా ఇంత ధ్యానం చేస్తుండు, ఇంత ప్రచారం చేస్తుండు, సేవ చేస్తుండు, కానీ మరి ఇలా వచ్చింది అని ఏమన్నా ఎలా అనిపించింది? మేడం ఒక్క నిమిషం